భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఇప్పటికే రెండు దేశాల సైనికులు విన్యాసాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే భారత్ పాక్ నావికా దళాలు యుద్ధ విన్యాసాలు చేస్తుండగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇటీవల భారత్ విమానాలకు గగనతల మూసివేస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా అందుకు కౌంటర్ గా కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ విమానాలకు భారత గగన దళం మూసివేసింది. ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. భారత్ మీదుగానే పాక్ నుంచి సింగపూర్, మలేషియా విమానాలు రాకపోకలు సాగుతాయి. అయితే భారత ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై ఆ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు చైనా, శ్రీలంక మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. మరోవైపు ఎల్ఓసి దగ్గర కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది పాక్. ఉద్రిక్తతలు ప్రారంభమైన నాటి నుంచి రోజు బార్డర్లో కాల్పులకు తెగబడుతున్నారు పాక్ రేంజర్లు. రాత్రి కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. పాక్ రేంజర్లు జరిపిన ఈ కాల్పులను భద్రతా దళాలు తిప్పికొట్టాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చూసుకున్నట్టుగైతే ఇప్పటికే ఆల్రెడీ సింధు నది జలాల్ని ఆపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో అష్ట కష్టాలు పడుతున్న పాక్ తల మీద మరొక బాంబు పడింది. అది పాక్ విమానాల్ని భారత గగనతలంలోకి రాకుండా నిలిపివేయటమే. మరి ఈ అంశానికి సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరి దీంతో పాక్ చాలా ఇబ్బందులకు గురవుతుంది. అది ఆర్థిక భారం కూడా పాక్ మీద పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే భారత గగనతలాన్ని ఆపివేయడం వల్ల పాకిస్తాన్ కి చెందిన విమానాలు కౌలాలంపూర్ సహా మలేషియా, ఇతర నగరాలకు, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా, శ్రీలంక నుండి వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ సమయంతో పాటు ఆర్థిక భారం కూడా పడే అవకాశం ఉంది. మరి దీంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినటువంటి పాకిస్తాన్ కి ఇది చాలా పెద్ద షాక్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికీ భారత్ లో పహల్గాం దాడి జరిగిన తర్వాత కనీసం స్పందన లేకుండా ఇది మాకు సంబంధం లేదు, మాకు సంబంధించింది కాదు అంటూ పాకిస్తాన్ వ్యాఖ్యలు చేయడం, అలాగే మా దగ్గర 130 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, వాటిని భారత్ మీదకి ప్రయోగిస్తామని చెప్పడం, వార్నింగ్లు ఇవ్వడం చూస్తున్నట్టుగైతే పాకిస్తాన్ కి తగిన గుణపాఠం అయితే చాలా స్పీడ్ గా చెప్పాలని చెప్పేసి ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఈ మేరకే ఇప్పటికే ప్రధానమంత్రి నివాసంలో నిన్న వరుస మీటింగ్లు జరిగాయి. అర్ధరాత్రి కూడా దీనికి సంబంధించి సైన్యాధిపతులతో వాళ్ళతో ప్రధానమంత్రి చర్చలు జరిపారు. మరి ఈ రోజు కూడా చూసుకున్నట్టుగైతే మాత్రం సరిహద్దు వెంబడి ఈ విపరీతమైనటువంటి కాల్పులు జరుగుతున్నాయి. డే అండ్ నైట్ ఎల్ఓసి వద్ద కాల్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా కుప్వారా, అంకుర్, పూంచ్ సెక్టార్ లో కాల్పులు అయితే తీవ్రంగా ఉన్నాయి. మరి భారత భద్రతా దళాలు ఆ కాల్పుల్ని తిప్పికొడుతున్నాయి. మరి అదే విధంగా ఇప్పటికే గగనతలంలో గాని, అలాగే నేల మీద గాని, నీటిలో గాని అన్నిటిలో కూడా భారత్ అంతా తన సైన్యాన్ని అలాగే ఆయుధ సంపత్తిని కూడా రెడీ చేసి పెట్టింది. పాకిస్తాన్ మీద ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ కి గట్టి బుద్ధి చెప్పే ప్రక్రియ జరగబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ చెప్పారు. ఏమని అంటే ఈ సైన్యాధిపతులు మీ చేతుల్లోనే ఉంది, మీరు డిసైడ్ చేయండి, మీరు ఎప్పుడు అంటే అప్పుడే యుద్ధానికి సై అంటూ కూడా ప్రధానమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో సైన్యం కూడా ఇప్పటికే అన్ని సెక్టార్లను చాలా పకడ్బందీగా చేస్తున్నారు. దీన్ని పసిగట్టిన పాకిస్తాన్ 24 గంటల్లో భారత్ తమ దేశంపై దాడులు చేయబోతుంది, వైమానిక దాడులు చేయబోతుంది అని చెప్పేసి కూడా ప్రపంచ దేశాలకు తెలిసేలా బిగ్గరగా అరుస్తుంది. మరి దాన్ని అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తగిన గుణపాఠం జరగాల్సిందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్తున్నాయి తప్ప ఎవరు కూడా పాకిస్తాన్ మీద అయితే కనికరం చూపించడం లేదు. కొన్ని తుర్కిస్తాన్ గాని, టర్కీ గాని, అలాగే కొన్ని దేశాల నుంచి పాకిస్తాన్ ఇప్పటికే కొన్ని బాంబులు అంటే కొన్ని విమానాలు అలాగే ఆయుధాలను కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈ అంశం కూడా ప్రపంచం అంతటికీ తెలుసు. పాకిస్తాన్ ఉగ్రవాదులకి ఆయుధాలు సప్లై చేస్తూ వాళ్ళకి డబ్బు ఇస్తూ భారత్ లాంటి దేశాల్లో విధ్వంసం చేస్తుంది. కాబట్టి దానికి బుద్ధి చెప్పండి అంటూ కూడా యునైటెడ్ కింగ్డమ్ అలాగే ఫ్రాన్స్, జర్మనీ అన్ని చాలా దేశాలు కూడా భారత్కి సూచనలు ఇస్తున్నాయి. పహల్గాం దాడికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు, ఒక ముస్లిం కంట్రీస్ కొన్ని తప్ప అన్ని దేశాలు కూడా భారత్ కి సపోర్ట్ చేశాయి. భారత ప్రధాని గో హెడ్ మేము ఉన్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కి చాలా భయం పట్టుకుంది. ఏం జరుగుతుంది, ఒకవేళ భారత వైమానిక దాడులు చేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆ దేశ ప్రజలు, ఆ దేశం నాయకులు భయపడుతున్నారు. మరో కీలకమైన అంశం ఏంటంటే ఇక సైన్యాధిపతులు కానీ, పాకిస్తాన్ కి చెందినటువంటి సైన్యాధికారులు అలాగే ప్రధాని, అక్కడ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీస్ ని పాకిస్తాన్ నుంచి వేరే దేశాలకు తరలించేస్తున్నారు. గత రాత్రి కానీ అంతకు ముందు రాత్రి కూడా ప్రధాని
కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోయారు, వేరే దేశాలకు వెళ్ళి తలదాచుకున్నారు. అలాగే కీలకమైన వ్యక్తులందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ని ఆర్మీ ఈ చెందినటువంటి విమానాల్లో ఇతర దేశాలకు తరలిస్తున్నారు. అంటే వాళ్ళకి క్లియర్ అయిపోయింది, భారత్ తప్పు చేశాము, భారత్ దండిస్తుంది, కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పేసి కూడా ఇప్పటికే ఈ పహల్గామ్ దాడిలోని కీలక తీవ్రవాది అయినటువంటి సయ్యద్ ను సైన్యానికి సంబంధించిన ఒక కీలకమైన బంకర్ లో దాచిపెట్టారు. మరి ఇలా దాచిపెట్టడం అంటే ఒక రకంగా పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కూడా భారత్ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.